అంటే అది ఏజ్‌ని బట్టి చేస్తారా మేడం ఎలాగా? ఆ! ఏజ్ బట్టి కూడా ఉంటది. ఇప్పుడేమంటే మనకి చనిపోయిన వాళ్ళు ఏ ఏజ్‌లో ఉన్నారనేది మ్యాటర్ అవుతది. వాళ్ళ ఐ కండిషన్ ఎలా ఉంది అనేది మ్యాటర్ హ్మ్. అవుతది. ఇప్పుడు ఐ డొనేట్ అయిన తర్వాత మనం ఆ కళ్ళని ఐ బ్యాంక్‌కి తెచ్చిన తర్వాత దాన్ని కంప్లీట్‌గా స్టడీ చేస్తాము. హ్మ్. ఆ ఐ ఎలా ఉంది? అది ఎలాంటి వాళ్ళకి సూటబుల్? హ్మ్. ఈ ఏజ్‌లో ఉన్నప్పుడు దానికి ఆ ఐలో ఏదైనా ప్రాబ్లమ్ ఉందా? హ్మ్. అనేది కంప్లీట్‌గా డొనేట్ అయిన ఐని మనం స్టడీ చేస్తాం కాబట్టి హ్మ్. ఇప్పుడు దాన్ని బట్టినే మనం పేషెంట్‌ని సెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఓకే. ఏదో ఒక హ్మ్. 60 ఇయర్స్ పేషెంట్ డొనేట్ చేశారు. ఆ హ్మ్. కార్నియాది క్వాలిటీ అంత మంచిగా లేదు అనిపిస్తే, హ్మ్. మనం క్యాండిడేట్ సెలెక్ట్ చేస్తున్నప్పుడు కూడా మనం కొంచెం అదే ఏజ్ గ్రూప్‌లో ఉండే క్యాండిడేట్ హ్మ్. అలాంటిని సెలెక్ట్ చేస్తాం. హ్మ్. ఇప్పుడు చాలా యంగ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు. ఒక 20 ఇయర్స్ అబ్బాయికేనే ఐ ప్రాబ్లమ్ ఉంది. హ్మ్. వాళ్ళకి పెట్టాలంటే మనం యూజువల్లీ 60, 65 ఇయర్స్ తర్వాత కొంచెం డ్యామేజ్ ఉండే ఐని ఎప్పుడు పెట్టము. హ్మ్. ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు ఏమంటే డ్యూ టు యాక్సిడెంట్స్ గానీ అలా యంగ్ పేషెంట్స్ ఎవరైనా చనిపోయి ఉంటారంటే హ్మ్. వాళ్ళు డొనేట్ చేస్తే వాళ్ళ ఐ క్వాలిటీ బెటర్ ఉంటది. ఎప్పుడు అలా మనం మ్యాచ్ చేస్తాము. ఏజ్ ఒకటే రీజన్ అని కాదు. ఇప్పుడు వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్ ఎలాంటిది? ప్లస్ చనిపోయిన వాళ్ళ కంటిలో ఆల్రెడీ ఏదైనా ప్రాబ్లమ్ ఉండిందా? సో, డొనేట్ అయిన తర్వాత మనం తెచ్చి ఆ కార్నియాకి కూడా మనం గ్రేడ్స్ అనేది ఇస్తాము. ఇది హ్మ్. మంచి క్వాలిటీ కార్నియా, ఇది కొంచెం హ్మ్. యావరేజ్ క్వాలిటీ కార్నియా, ఈ క్వాలిటీ అంత లేదు అన్నట్టుగా హ్మ్. మనం దానికి ఒక ర్యాంక్ ఇచ్చినట్టుగా ఇస్తాం. హ్మ్. దాన్ని బట్టి ఇప్పుడు మనకి ప్రిఫరెన్స్ వైజ్ ఎవరికి ఈ ఐ పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతది అనేది మనకు ఐడియా ఉంటది కాబట్టి హ్మ్. అలాంటి వాళ్ళనే పిలిచేసి మనం సర్జరీని చేస్తాం.